సార్ మీ పేరు? రవితేజ నాయుడు కొల్లి. ఓకే సార్. మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరి మటుకాల ప్రచారాలు తగ్గట్లేదు. పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు. పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్‌గా వస్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి 5 సంవత్సరాల్లో మీరు చూసింది, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మీరేం చెప్తారు? సంక్షేమ పథకాలైతే బాగానే ఉన్నాయి సార్. అంటే పేదలకు బాగానే ఉపయోగపడుతున్నాయి కానీ మేము కూడా 2019లో జగన్ గారికే ఓటేసాం. గెలిపించాలని కూడా మేము తిరిగాము, కష్టపడ్డాం, గెలిచారు ఆయన. కానీ ఆయన గెలిచినంత సేపట్లో హ్యాపీనెస్ అనేది కొద్దిగా డౌన్ అయింది. ఆయన పరిపాలన ఒక 20 సంవత్సరాల వరకు ఆయనే చేస్తారని నేను అనుకున్నాం. మేము అనుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఎప్పుడైతే ప్రజా భవన్ ఏదో ఉంది కదా సార్, అది కూల్ చేయడం వల్ల అది అది కరెక్ట్ కాదనిపించింది. అంతే, దానివల్ల ప్రాబ్లం అయింది. అలాగే 3 రాజధానులు అమరావతి విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. 3 రాజధాని విషయంలో. 3 రాజధానుల విషయంలో మాత్రం అది జగన్ గారు కూడా ఆ స్థలం కూడా 30,000 ఎకరాలు కూడా సరిపోవు. ఇంకో 5,000 ఎకరాలు చూడండి, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అక్కడే ఉంటున్నాను, నేను సీఎం అవుతున్నాను, దాన్ని డెవలప్ చేస్తాను, అదే రాజధాని అని చెప్పారు. వాస్తవం. కానీ మాట తప్పను మడవం తిప్పను అని చెప్పిన ఆయన మళ్ళీ మాట తప్పారు, మడవం తిప్పారు. అదే కనుక అమరావతి ఈరోజు డెవలప్ చేస్తుంటే 3,00,000 కోట్లు మనకు ఆదాయం వచ్చేస్తారు. ఇది వాస్తవం. ఎక్కడో వైజాగ్ తీసుకెళ్ళి పెడతా అన్నారు. పోనీ అదన్నా చేశారంటే ఓకే. కానీ అది చేయలేదు, ఏది చేయలేదు. అభివృద్ధి అయితే పూర్తిగా కుంటుపడిపోయింది సార్. పోలవరం ఏమైపోయిందో తెలియదు, అమరావతి ఏమైపోయిందో తెలియదు, అసలు జగన్ గారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ప్రజల్లో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఒక 15%, 20% పేదలకి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, జగన్ గారు పెట్టారు. జగన్ గారు వచ్చి పేర్లు మార్చారు నవరాత్రులు అని. అంతేగాని అన్నీ వాళ్ళు పెట్టినయే, కొత్తవి ఏం లేవు. అలాగే అంబేద్కర్ గారి పేరు కూడా తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం, జగన్ గారి పేరు పెట్టుకోవడం కొంచెం అది కరెక్ట్ కాదనిపించింది సార్. యువతకి ఉద్యోగ విషయంలో జాబ్ క్యాలెండర్ మోసం చేశారని చెప్పేసి యువత చాలామంది అంటున్నారు. నిరుద్యోగులుగా మిగిలిపోయామని చెప్పేసి చాలామంది అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? సార్ యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ పెడతా అన్నారు ఆయన. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఆయన పరిపాలన కూడా అయిపోయింది. ఇంతవరకు ఒక జాబ్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ పెట్టలేదు సార్. ఈ సచివాలయాలు అవి పెట్టారు, కానీ కన్వీనియంట్గా ఉంది. కానీ కన్వీనియంట్గా ఉన్న అభివృద్ధి మాత్రం 1% కూడా లేదు సార్. ప్రస్తుతానికైతే అభివృద్ధి లేదు. ఆయన పరిపాలనలో మాత్రం అభివృద్ధి చూడలేదు. ఈసారి ఏమన్నా మరి కూటమి గెలుస్తుందని అనుకుంటున్నాము. మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఇటు టర్న్ అయ్యాం సార్. వైసీపీ నుంచి మేము రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం అది కొంచెం బాధ. అంటే అదే రఘురామకృష్ణరాజు గారిని వైఎస్ జగన్ గారు సజ్జల ప్లేస్లో పెట్టుంటుంటే జగన్ గారు ఈరోజు 15-20 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారు సార్. మంచి ఐడియాలజీ ఇచ్చేవారు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే మంచి పర్సన్, ఆయన ఎవరికి చేడు చేయరు, మంచిగా చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అదే అందరూ 1,00,000 వస్తుంది అంటున్నారు, కానీ 1,00,000 కాదు, ఆయన గెలుస్తారు. ఒక 40,000-50,000 వస్తాయి సార్. అలాగే లోకేష్ గారు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు. ప్రత్యర్థులతో కూడా చాలా సూటుగా మాట్లాడుతున్నారు. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. యాక్చువల్గా లోకేష్ని నేను కూడా నా మనసులో డౌన్ఫాల్లో పెట్టుకున్నాను ఫస్ట్లో. అంటే వైసీపీ కాబట్టి అప్పుడు మేము కొంచెం అలాగే మనసులో ఈయన పప్పు అవి అని అంటే జగన్ గారి మాట మీద గురుండి నమ్మాము. కానీ ఆయన పప్పు కాదు, ఇప్పుడు ఆయన పప్పు గుత్తయ్యాడు. ఆ గుర్తు పెట్టి గుద్దడానికి రెడీగా ఉన్నాడు. ఆయన పప్పు కాదని తెలిసిపోయింది. కానీ హానెస్టీ పర్సన్ సార్, నీతి నిజాయితీ ఉంది. గవర్నమెంట్ సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా హెరిటేజ్ అనేది వ్యాపారం పెట్టి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాజకీయాలు చూసుకుంటూ భువనేశ్వర్ గారు ఎవరు భార్య భువనేశ్వర్ గారు ప్లస్ వాళ్ళ కోడలు బ్రాహ్మణి గారు ఇద్దరికి బిజినెస్ ఇచ్చి ఆదాయం అలా రప్పించుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నారంటే మేమైతే ఇంకా ఆయన్ని మాత్రం వదలం సార్. ఇంకా ఎందుకంటే కొద్దిగా ఆయనే అడ్మినిస్ట్రేట్ అయితే ఏపీ ఒక లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా ప్రజలు కొద్దిగా ఆలోచించాలి. ఎడ్యుకేషన్ వైజ్ కూడా జగన్ గారు చేసింది ఏదో డ్రెస్సులు మార్చాడు పిల్లలకి, కొంచెం రూములు నీట్గా చేశారు, ఓకే, దానికి ఒప్పుకుంటాం. కానీ అది ఒకటే సరిపోదు కదా సార్, నాకు కరెక్ట్ కాదు. ఇంకొకటి కక్షపూరితమైన పరిపాలన కొంచెం ఇబ్బందిగా ఉంది.
అలాగే వైసీపీలో కొంతమంది పర్సనల్గా ఫ్యామిలీస్ని టార్గెట్ చేసే మంత్రులు ఉన్నారు. మనకి కొడాలి నాని అవ్వచ్చు, పెర్ని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు, ఇలాగ మనకి మంత్రి రోజాగా మంత్రిగా చేసిన రోజా, వీళ్ళంతా ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు సార్, ఓటమి భయంతో చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళు అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మేము రాజకీయాలు చూసాం సార్. ఇంచుమించు నేను 7 సార్లు 7 సార్లు కదా సారీ 5 సార్లు ఓటేసాను సార్. ఇప్పుడు 6సారి వేయబోతున్నాను. ఎప్పుడు కూడా పర్సనల్స్కి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళలేదు, రామారావు గారు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళలేదు సార్. జగన్ గారు సీఎం అవగానే పర్సనల్గా టార్గెట్ చేయడం, ఫ్యామిలీని కుటుంబాలని బయటకు తీసుకురావడం ఈ గవర్నమెంట్లోనే జరిగింది. అది అయితే అసలు కరెక్ట్ కాదు. అది వైసీపీకి చాలా మైనస్ అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ కొన్ని రోజుల క్రితం గులకరాయితో. ఆ దాడిని ఎలా చూస్తారంటే కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఇది లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమే అని చెప్పేసి అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా అదే విమర్శిస్తున్నాయి. మీరేమంటారు? ప్రతిసారి యాక్చువల్గా నిజంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చంపారంటే మేము నమ్మాం సార్. అంటే జగన్ గారి మీద ఉన్న అభిమానం, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో నమ్మాము. కానీ ఇంట్లో ఏదో అంటారు చూడండి, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరని ఈ జగన్ గారు, భారతి గారు చేసిన పని మేము వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేశారంటే నమ్మి వైసీపీకి ఓట్లు కూడా వేయించాం సార్. ఎందుకంటే అది తప్పు కదా. అన్నయ్య లేరని తమ్ముడిని చంపించాడు చంద్రబాబు నాయుడు అని అనుకున్నాం. కానీ అది తీరా చూస్తే నిజం కొంచెం బయటపడిపోతుంది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళే భారతిరెడ్డి గారు, జగన్ గారు, అవినాష్ రెడ్డి గారే చంపేసి ఇప్పుడు వాళ్ళ మీద ఏదో నారాసుర రక్త చరిత్ర ఏదో ఒక సినిమా టైటిల్ ఒకటి పెట్టారు సార్. అది చాలా రాంగ్, చాలా బాధ అనిపించింది సార్. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఏ క్వశ్చన్ 1% కూడా దానికి దీనికి ఏమీ సంబంధం లేదు సార్. అది మాత్రం వాస్తవం. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ చెల్లి సొంత కూతురే చెప్తున్నారు కదా సార్. షర్మిల గారు కూడా, చెల్లి గారు కూడా, ఆవిడ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే కూడా మాకు చాలా అభిమానం. ఆ అభిమానాన్ని పోగొట్టుకున్నారు సార్ ఆయన జగన్ గారు అయితే. ఎందుకు సార్ సొంత చెల్లికి అధికారులను కూడా న్యాయం చేయలేకపోయారు? ఆయన ఆల్రెడీ ఆవిడ్ని కొట్టారని కూడా తెలిసింది సార్. ఎవరు షర్మిలా రెడ్డి గారిని గోడకేసి తలపెట్టి కొట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా తిడితే ఆయన మీద కూడా ఈయన చెయ్యి ఎత్తడం అది జరిగింది. రఘురామకృష్ణరాజు గారు, కేవీపీ గారు అక్కడే ఉన్నారంట. అది మనం లైవ్లో చూడలేదు. కానీ ఇప్పుడు షర్మిలా గారు చెప్తూ ఉంటే మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎందుకంటే సొంత చెల్లి అలా చెప్పరు కదా, అది జరగకపోతే చెప్పరు. జరిగింది కాబట్టి అది మేము నమ్ముతున్నాం సార్. అది తప్పు అంటున్నాను. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా 50% వైఎస్ షర్మిలా రెడ్డి గారు కూడా. అలాగే ఒక భీమవరం వాసిగా మీరు రఘురామకృష్ణరాజు గారు అంటే అందరికీ సుపరిచితులే. ఆయనకి ఎంపీగా సీటు రాలేదని బాధపడుతున్నారు, ఎమ్మెల్యేగా ఉండి నుంచి అవకాశం ఇచ్చారుగా, దానికి ఆనందపడుతున్నారు. అదే సార్, కానీ ఎంపీగా ఇచ్చి ఉంటే రఘురామరాజు త్రిపులార్ గారికి బాగుండేది, చాలా బాగుండేది. కానీ ఇంకా కూటమి కాబట్టి ఇంకా మనం దాని గురించి కామెంట్ చేయలేము. ఇంకా ఆయన అసెంబ్లీకి వచ్చేసారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవచ్చు బహుశా. ఆయన స్పీకర్గా ఇచ్చే అవకాశం ఉందన్నారు, అది ఎంతవరకు నిజం సార్? అది మనకి తెలియదు సార్, అనుకోవడం వరకే కానీ అది నిజమెంతో తెలీదు. కానీ ఆయన గెలిచినా ఓడినా ఆయనకైతే పదవి ఉంటుంది సార్. ఎందుకంటే ఆయన పోరాడారు, ఆయన చేసిన దుర్మార్గాల గురించి పోరాడారు కాబట్టి దాంట్లో ఏం డౌట్ ఉండదు. ఓకే. రీసెంట్గా వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, మీకు ఏమన్నా కొత్తగా అనిపించిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అందులో? కొత్తగా అయితే నాకు ఏదో 15,000ది 18,000ది చేశారు, అదొకటి కనపడుతుంది సార్. శంకుస్థాపనలు చేశారు కానీ ఎక్కడ ఒక్క పని కూడా నడవలేదు సార్. ఇంకా అంబటి రాంబాబు గారు, సునీల్ యాదవ్ గారు, ఎవరు అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు గుడివాడ నాని గారు, వీళ్ళు భాష చూస్తే ఆంధ్ర ఒక చెడు, ఆంధ్ర వాళ్ళు ఇలా ఉంటారా అని భారతదేశానికి మెసేజ్ ఇచ్చారు సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీకి అయితే చెడ్డ పేరు వచ్చింది సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. అలాగే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు గమనించిన మీకు నచ్చిన ఏమన్నా 2 పాయింట్లు చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారు ఆయన పాపం 19లో ఎటు తేల్చుకోలేక ఎవరెవరో చెప్పిన సలహాలను బట్టి 151 సీట్లు వైసీపీకి ఇచ్చేశారు. ఓకే, మాకు అప్పుడు సంతోషం అనిపించింది, ఎవరు జగన్ గారు సీఎం అవడం. ఇప్పుడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు. కరెక్ట్ నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు అమరావతి వైజాగ్ వెళ్ళేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఒక 70 కాకపోయినా 50 మెంబర్స్ అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే ఉందరు.
పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ఉండుంటే 19లో, కానీ 2019లో, కానీ ఇప్పుడు అది అప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం రాంగ్ అవడం వల్ల సమస్య ఏపీకి నష్టం జరిగింది సార్. ఇప్పుడైనా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడైతే డెఫినెట్గా అయితే నేను అనుకుంటున్నాను టీడీపీకి 100, అదే 140, 160 అంటున్నారు, కానీ వైనాట్ 175 లాగా అది కాదు, కానీ 100 అయితే కొడతారు సార్. 100 జనసేన. కానీ బీజేపీ వల్ల టీడీపీకి జనసేనకి ఒక 10-20 సీట్లు తగ్గుతాయి సార్. బీజేపీ వల్ల మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అయినా కానీ ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే తర్వాత బీజేపీ నుంచి ప్రయోజనాలు ఉంటాయి సార్ ఏపీకి. అందువల్లే వాళ్ళు నష్టపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ గారు మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 15-20 సీట్లు అయితే పోతాయి. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వైసీపీకి వస్తాయి సార్ 60-70 వస్తాయి. వాళ్ళు కరెక్ట్గా మరి ఆలోచిస్తే వాళ్ళైతే గెలవరని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిపాలన బట్టి. ఏపీ వాసుగా ఈసారి ఏపీలో మార్పు రావాలి, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. కంపల్సరీ అభివృద్ధే కావాలి సార్. సంక్షేమాలు ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఏది తీసుకోను సార్, ఫ్రీగా ఏది తీసుకోను, నాకు అలవాట్లేదు. అలాగే యువత కూడా ఆలోచించి అరే మనం ఫ్రీగా ఎందుకు తీసుకోవాలి, మనం అభివృద్ధి చేసుకుంటే రేపొద్దున డెవలప్ అయితే ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉండేది లాస్ట్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1కి వెళ్ళాలని ఏపీ ప్రజలందరికీ ఉండాలి సార్. నేను ఉండేది తెలంగాణలోని, కాకపోతే ఏంటంటే ఏపీ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కూడా కోరుకుంటాం కదా సార్. మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి అభివృద్ధి 2 రాష్ట్రాల అభివృద్ధి కావాలి. ఏపీ 1 ఉన్నా తెలంగాణ 2nd అన్న ఉన్నా మాకు సంతోషమే. తెలంగాణ ఫస్ట్ ఉండి ఏపీ 2nd ఉన్న కరెక్టే, కానీ ఎప్పుడు ఏపీ ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయింది సార్? 28-29 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. కొంచెం బాధగా అనిపిస్తుంది, కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. ఓకే సార్, థ్యాంక్ యూ.